సార్ అయితే మరి రాహుల్ అంటేనే ఒక రకమైన వ్యతిరేకత, దేశద్రోహి అనే ముద్ర గూడా ఉంది. అలాంటప్పుడు మరి రాహుల్‌ని ప్రధానిగా ప్రజలు ఊహించుకోగలరంటారా? ఎస్ అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ, అసలు రాహుల్ గాంధీ మీద ఒక్క సోషల్ మీడియాలో ఒక్క న్యూస్ పెట్టినా అది హిట్ కాదు. రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ అంటారు, రాహుల్ ఖాన్. రాహుల్ గాంధీ అంటే దేశద్రోహి. రాహుల్ గాంధీ అంటే చైనాకి సపోర్టరు. రాహుల్ గాంధీ అంటే ఇటాలియన్. రాహుల్ గాంధీ ఉంటేనే 2 పాస్పోర్ట్లు. ఎప్పుడు మోడీకి హిందువులు ద్రోహి, ఎప్పుడు మైనారిటీ ఇస్లాం ముస్లిం పార్టీకి నేత. ఐఎన్ఈసి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ అయింది. చూడండి, ఇవంతా ఒక ముద్ర అన్నమాట. తర్వాత జార్జ్ సోరోస్ సపోర్టర్. జార్జ్ సోరోస్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాడు ఆయన. ఫారిన్ వెళ్తే వీళ్ళని కలవడానికి వెళ్తాడు, విదేశీ ట్రిప్పులు వెళ్తారు. ఆయన అసలు దేశంలో ఉండడానికి ఇష్టం లేదు, ఏదో నడుపుతున్నాడు. వారసత్వ రాజకీయాలు. తర్వాత ముసిరి యాంటీ హిందూ ఈ పార్టీకి ఉంటారు. వారసత్వ రాజకీయాలు ఇవన్నీ మనం చూస్తాం. అప్రజాస్వామికం ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక అద్భుతంగా స్కెచ్ గీసి వేశారన్నమాట రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆయన బ్రతికుండగానే ఆయన యొక్క వ్యక్తిత్వ హననం అంటారన్నమాట. దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసారన్నమాట. ఇప్పుడు జన్ ఆల్ఫాలో చాలా పటిష్టంగా బలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా పటిష్టంగా రాహుల్ మోడీకి కుదరదు. అందుకనే మోడీ అధికారంలో ఉన్నంతసేపు రాహుల్కి అసలు విజయాలే రాలే. రీసెంట్ గా బీజేపీ కూడా చెప్పి 99వ అపజయం, ఇంకొకటి సెంచరీ కాబోతున్నాయి. కాబట్టి రాహుల్ అంటేనే కొత్త జనరేషన్ కి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసారు. మరి ఇలాంటప్పుడు మరి రాహుల్ ప్రధాని అవుతారా? అసలు ఊహించుకోగలరా? అసలు దేశ ప్రజలు ఊహించుకోలేని పరిస్థితి. కానీ రీసెంట్ సర్వే మనం చూస్తే ఇటు ప్రధాని తర్వాత ఇప్పుడు మోడీ గారి తర్వాత ప్రస్తుతంలో అపోజిషన్ పార్టీ లీడర్ ఆయనే కనిపిస్తున్నారు. ఇంకెవరో సారథ్యం ఆ స్థాయికి లేదు. మమతా బెనర్జీ ఎవరికి లేదు. అంటే ఇటు మోడీ ఎన్డీఏలు ఓటమి చెందితే తర్వాత అయ్యేది రాహుల్ గాంధీ. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా పాపులారిటీ ఉంది, చాలా చక్కగా చేశారు ఆయన క్యారెక్టర్. అది తర్వాత మోడీ గారి తర్వాత ఆయనకు ఉంది, తర్వాత రాహుల్ గాంధీ గారికి ఉంది, ఎంతో కొంత ఆయనకు ఉంది. ఇప్పటికీ రాహుల్ గాంధీని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా ఇండియాలో ఒక్కటి గమనించాలి, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సోషల్ మీడియా హైపు, ఈ యొక్క ప్రచారం, ప్రోపగండాను పక్కన పెట్టి సామాన్య ఓటర్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారండి. ఆ రకంగా అతీతంగా మనం ఆలోచించగలిగితే రీసెంట్ కేరళలో జరిగిన ఎలక్షన్స్ ఒక కనువిప్పు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు ఏం చేస్తుందంటే రాహుల్ గాంధీని మొత్తం అన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకున్నాడు ఆయన. కానీ కాంగ్రెస్ బీజేపీ ట్రాప్ లో ఒక్క విషయంలో పడలేదు. అది ఒక్కటి గమనించాలి. ఏంటి అంటే ఇండియా అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒకటి టార్గెట్ పెడతాయి. ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువ 80%. కాబట్టి హిందుత్వ అజెండాతో ఉన్న బీజేపీ పార్టీ హిందువుల పార్టీ అని ముద్ర వేసుకుని హిందువులంతా ఒకటవ్వాలంటే అది శాశ్వతంగా అధికారంలోకి ఉంటుంది. అది ఎప్పుడు దాని స్ట్రాటజీ ఉంటుంది వ్యూహంలో. కాంగ్రెస్ అందుకే ఏమంటారు, ఇది ముస్లింల పార్టీ, మైనారిటీల పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇండియా ముస్లిం కాంగ్రెస్ అనుకుంటూ మాట్లాడతారు. కానీ రాహుల్ గాంధీ ఈ ఒక్క ట్రాప్ లో మాత్రం పడల. సెక్యులర్ పాలిటిక్స్ కి లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి ఇండియా సారథ్యం వహిస్తుంది, గాంధీ నెహ్రూలు పెట్టినట్టు. కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంచుకున్నాడు. అందుకని కేరళలో బీజేపీ ఎంత ప్రయత్నించినా హిందూ ఓట్ బ్యాంక్ కోసం అక్కడ సక్సెస్ కాలేదు. సెక్యులర్ ఓట్ బ్యాంక్ బతికుంది ఇండియాలో అని చెప్పడానికి రీసెంట్ కేరళ ఎలక్షన్స్ నిదర్శనం. ఇటు బీజేపీ అస్సాంలో మరి హిందూ ఓట్ బ్యాంక్ ఎక్కువ పడింది కదా అంటే అక్కడ టీఎంసీకి వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనంగా ఉండడం. కాబట్టి హిందువులు ఓట్ బ్యాంక్ ఏకమయ్యి బీజేపీ గెలిచిందని చెప్పలేం. మమతా బెనర్జీ 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీని బీజేపీ క్యాష్ చేసుకుంది. కానీ హిందువులంతా ఓటు వేశారని మాత్రం మనం చెప్పలేమండి. ఇప్పుడు కేరళ నిదర్శనం. ఈవెన్ తమిళనాడులో కూడా ద్రవిడియన్ పార్టీలను పక్కన పెట్టి, బీజేపీ లాంటి వాటిని పక్కన పెట్టి తమిళియన్ ప్రజలు సెక్యులర్ ఓట్ బ్యాంక్ వేశారు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియాలో సెక్యులర్ ఓట్ బ్యాంక్ బ్రతికుంది. నాకు తెలిసినంత వరకు భారత సంస్కృతిని చాలా జాగ్రత్తగా గమనిస్తే హిందూ అనేది ఒకటి యూనివర్సల్ రిలీజియన్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ హిందూ ధర్మ. ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్ దిస్ ఎస్ ఎ హిందూ రిలీజియన్. ఈ వెస్టర్న్ చెప్పారు హిందూ మతం అని, రిలీజియన్ అని మనల్ని దిగదార్చారనమాట. అది తప్పండి. ఇట్స్ ఎ హిందూ ధర్మ అకార్డింగ్ టు సర్వేపల్లి రాధాకృష్ణ. మనం ఇవన్నీ చూస్తే ఇట్స్ ఎ హిందూ ధర్మ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇండియా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ ఎ సెక్యులరిజం ఉంటుంది. భారతదేశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి గాంధీ వర్సెస్ జిన్నా జరిగినప్పుడు జిన్నా ఏంటంటే ముస్లింలకు ప్రతినిధి, కానీ గాంధీ నేను హిందువులకు ప్రతినిధిని కాదు, ఇండియాకి ప్రతినిధి. ఇండియా ఈజ్ ఏ డిఫరెంట్ కంట్రీ, ఏ యూనివర్సల్ మినియేచర్ ఆఫ్ ది ఎర్త్. దాన్ని మనం కాపాడుకున్నామండి. ఇప్పటికీ రాజ్యాంగంలో అది ఇచ్చాం.
అక్కడ మత కలహాలు జరిగి లక్షల మంది చనిపోయేటప్పుడు అదే హస్తినాపురంలో రక్తాలు జమునా రివర్ల మధ్యలో కూర్చుని డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో మనం రాసుకున్న రాజ్యాంగం ఇండియాని ప్రతిస్పందించేది, అంతేగాని హిందువులను ప్రతిస్పందించేదే కాదు. హిందూ ధర్మ అక్కడ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళు. అంత ఆధ్వర్యంలో మనం రాసుకున్న రాజ్యాంగం ఇప్పుడు కాపాడుకున్నాం. ఇప్పటికీ సెక్యులర్ ఓట్ బ్యాంక్ బ్రతుకుంది. కాబట్టి రాహుల్ ఎంత చేసినా వాటర్ ఏం చేయాలో అది చేస్తారు. ద గ్రేట్ ఇందిరాని ఇండియాకి వెనక పంపించారు, గుర్తుపెట్టారు. 1966 నుంచి 77 వరకు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా. ఎంత దారుణం చూడండి అప్పుడున్న మీడియా అది. కాకపోతే ఇండియన్స్ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సామాన్య ఓటరు మోర్ వైజర్, చాలా తెలివైన వ్యక్తి. రాహుల్ ని ఎంత హననం చేసినా ఫైనల్ ఓటర్ ఏం చేయాలో అది చేస్తారు. కాబట్టి రాహుల్ కి అవకాశం ఉంది. ఆయన ట్రాప్ లో పడలే. ఇప్పటికీ కాంగ్రెస్ ని సెక్యులర్ పార్టీగా నడిపిస్తున్నాడు ఆయన. ఈ ముస్లిం మైనారిటీల అప్పీజ్మెంట్ అనేది కాదు, అది ఇంకో లెసన్. కాబట్టి అది ఒకటే విజయం. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా మరి వాటర్ తీర్పు అనేది ఎలా ఉంటది. మరి బీజేపీ 15 సంవత్సరాల అధికారంలో ఉండబోతుంది 2029. మరి యాంటీ ఇన్కంబెన్స్ తట్టుకోవాలి, అంత ఈజీ కాదు. ఈవెన్ అయోధ్యలో కూడా రామాలయ నిర్మాణం 500 సంవత్సరాల తర్వాత రామాలయం నిర్మాణం చేసామని బీజేపీ చాలా చక్కగా చెప్పుకున్నా అక్కడ ఎంపీ స్థానాన్ని ఓడిపోయింది. అది మనం గమనించాలి. సో సెక్యులర్ ఓట్ ఈజ్ స్టిల్ అలైవ్ ఇన్ ఇండియా. సో ఇట్ విల్ చేంజ్ ది పొలిటికల్ డైనమిక్స్ ఇన్ ద కమింగ్ 2029 లోక్సభ ఎలక్షన్స్.